ప్రతి పండక్కి కరకరలాడే గారెలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు సారీస్ కిచెన్. గారెలు గట్టిగా రాకుండా క్రిస్పీగా ఇలా చూడగానే తినాలి అనిపించేలా రావాలి అంటే చిన్న చిన్న మెలకువలు పాటిస్తే సరిపోతుంది. చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఒక గ్లాసు మినపప్పును తీసుకొని 6 గంటలు నానబెట్టుకోవాలి. 1కి 2 సార్లు కడుక్కొని చుక్క నీళ్ళు లేకుండా మిక్సీ జార్లో వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం అల్లం ముక్క వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు, ఫ్రిడ్జ్లో వాటర్ వేసుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది. ఇందులో మిరియాల పొడి, ఉప్పు, జీలకర్ర, కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత కొంచెం ఇడ్లీ సోడా ఉంటుంది కదండి, అదే వంట సోడా, దాన్ని కూడా ఒక చిటికెడు వేసుకొని బాగా ఇలా స్పూన్తో కానీ చేత్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి. అలా బీట్ చేస్తున్నప్పుడే వడల పిండిలోకి గాలి వెళ్ళి గుళ్ళగా తయారవుతుంది. తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. కొద్దిసేపు నానితేనే టేస్ట్ బాగా వస్తాయి. మనకి ఏ కష్టం లేకుండా వడలు అతుక్కోకుండా బాగా వస్తుంది. మళ్ళీ 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒక 4-5 సార్లు కలుపుకొని ఇలా వడల పిండిని చేత్తోనే తీసుకొని వేసేసుకోవచ్చు. ఎటువంటి క్లాత్, కవరు ఏం అవసరం ఉండదు. అప్పుడప్పుడు ఇలా వాటర్లో తడుపుకోండి. వడ వేసే ముందు ఇలా చేత్తో వాటర్ తడుపుకొని మళ్ళీ పిండిని తీసుకొని ఇలా చేతిలోనే ఒక హోల్ వచ్చేలా పెట్టుకొని వేసేసుకోవడమే. చక్కగా త్వరగా మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనె కాగిన తర్వాత వడలు వేశారంటే చక్కగా వేగుతాయి. చూడండి, ఇలా బంగారు రంగు వచ్చేంత వరకు ఈ గోల్డెన్ కలర్ వస్తేనే టేస్ట్ బాగా కరకర క్రిస్పీగా ఉంటాయి. ఇలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు టర్న్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించినప్పుడు గారెలు చక్కగా రెడీ అవుతాయి. అంతేనండి, కరకరలాడే అల్లం గారెలు రెడీ. ఇక మనం దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.